రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మీ వాళ్ళకి ఎంఆర్ఓ ఇక్కడికి వచ్చిపోయినా కదా, మీకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? మీరేమన్నారు? మాకు ఎవరికి తెలియదు. డాక్యుమెంట్ చెక్ చేసి మేము ఇక్కడ డ్రాయింగ్ పరంగా వస్తామని అన్నారు. అది మీ సార్ నాకు కూడా తెలియదు. ఎనిమిదూరులో గ్రామ పంచాయతీ కార్యకర్తలకి ఆడుగుంట గ్రామ పంచాయతీ వాళ్ళు జమీన్ల దగ్గరికి పోయి బండి బాట అప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చారు. మేము రోడ్డు వదిలేసి మేము పని చేసుకుంటామని చెప్పారు. వాళ్ళు వచ్చి చెప్పి నేను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ దాన్ని వదిలేసి వదలలేదు. ఇక్కడ ఆడాడ వదిలినామంటారు, మొదటికైనా వదలకుండా ఆడ వదిలినామని చెప్తా ఉన్నారు. కానీ ఇది సమస్య కాదు. రీజనబుల్ ఏమంటే మాకు 20 అడుగులు రోడ్డు వదిలేసినారంటే మేము దీనికి అడ్డుకునేవాళ్ళు కాదు. అభివృద్ధిని మేము కూడా ప్రోత్సహిస్తాము. మీరు దయచేసి పై అధికారులను అందరూ ఆలోచించి 10 మందికి న్యాయం చేయాలని కోరుకుంటూ జై హింద్. ఇక్కడ సుమారు 100 సంవత్సరాల ముందు నీకు కూడా సుమారు 20 గ్రామాలు ఈ పొలాల్లోకి వెళ్ళడానికి కానీ ఆ బైరాబండ్లో వచ్చి వెళ్ళి వర్క్ చేసుకోవడానికి కానీ రికార్డెడ్గా దారి ఉండేది. ఈ దారిని రెవెన్యూ అధికారులు ఈ ప్రైవేట్ కంపెనీకి ఈ ఇంకా ఒక 62 ఎకరాల 76 సెంట్లని ప్రైవేట్కి స్వాధీనం చేసినారు. ఆ స్వాధీనం చేసినట్లు రోడ్డుని బ్లాక్ చేస్తున్నారు. రోడ్డు బ్లాక్ చేసిన దానివల్ల పైపుల్ కాళశ్రీ పైపుల్ ఫ్యాక్టరీ ఈ రోడ్డు బ్లాక్ చేసిన దానివల్ల ఇట్లా భూమిలోకి పోయేదానికి వెళ్ళడానికి దారి లేదు. ఆ బైరాబండ్లో వెళ్ళి రాళ్ళు కొట్టుకునేదానికి బండ్లు కొట్టుకునేదానికి దారి లేదు. మేము ఇంతవరకు 4వ తారీఖు తహసీల్దార్ గారికి విన్నవించినాము. తహసీల్దార్ దగ్గర వచ్చి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకు రోడ్డు వదిలేసి మీరు చేసుకోండి అని చెప్పినారు. ఇప్పుడు ఇంకొక అతను అతిక్రమించి మాకు బిల్లులు కావాలా, నాకు బిల్లులు కాలేదు అనేసి సంపు కట్టిస్తున్నాడు. అందుకని మేము తహసీల్దార్కి చెప్పినాం, వదిలేసి మీరు కట్టుకోండా, 20 అడుగులు రోడ్డు వదిలేసి మీరు కట్టుకోండా, మేము అభివృద్ధికి అడ్డు కాదు, మేము మీకు అబ్జెక్షన్ చేయలేదు అని చెప్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.